నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. డైలీ సీరియల్ల వైఎస్ కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తుందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల్లో తనకు ఎదురే లేదంటోనో దూసుకుపోతోన్న సమయంలో జగన్ కు తన చెల్లెలు తలపోటుగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీని గద్దెదించడానికి జగన్ కుటుంబ సభ్యులే పోరాటం చేస్తున్నారు. ఒకవైపు అన్నపై చెల్లెలు బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే, మరోవైపు జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును తెరపైకి తెచ్చి ఆయన్ను ముప్పు తిప్పులు పెడుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే అంశాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కూడా ఈ ఇష్యూని యూజ్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు. అయితే తండ్రి హత్య కేసులో తనకి సపోర్ట్ చేసిన పార్టీకే మద్దతు ఇస్తానని ఆమె చెబుతున్నారు. తనను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఎన్నికల వేళ మరోసారి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం తెరపైకొస్తోంది. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వివేకా హత్యను కొలిక్కి తీసుకురాలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటోన్న సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా వివేకా హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తూ వివేకా హంతకులు బయటే తిరుగుతున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ కామెంట్స్ పై ఆయన సోదరి వివేకా కుమార్తె సునీత రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి పిటిషన్ పై విచారణ సందర్భంగా హాజరైన ఆమె బంధుత్వాలకు అర్థం తెలుసా అంటూ ప్రశ్నించారు. చిన్నాన్నంటే నాన్నతో సమానమని, చిన్నాన్న చనిపోతే చావు వెనుక కుట్ర నిర్ధారించలేదని ఆమె ఆరోపించారు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా అని జగన్ వ్యాఖ్యలను ఆక్షేపించారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని జగన్ అంటున్నారని, వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారని సునీత ఆరోపించారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపారో స్పష్టంగా చెబుతున్నారని, నిందితుల వెనుక వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారని సునీత గుర్తు చేశారు. నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారంటూ సునీత ఆరోపించారు. నిందితుడిని సిబిఐ చెబుతున్నా ఓటు వేయాలని కోరుతున్నారని ఆమె మండిపడ్డారు. అన్నీ మర్చిపోయి ఓటు కోరేందుకు మనసెలా అంగీకరిస్తుందని సునీత నిప్పులు చెరిగారు. ఇక ఇదే అంశంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పలుమార్లు తీవ్రంగా స్పందించారు. కడప ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డి పోటీ చేయడం బాబాయ్ వివేకాకు ఇష్టం లేదని, అక్కడి నుంచి తాను పోటీ చేసేలా ఒప్పించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ కుటుంబం కారణమని వెల్లడించారు. అవినాష్ కుటుంబానికి వ్యతిరేకంగా బాబాయ్ నిలబడ్డారని, హత్యకు ఇది కారణం కావచ్చని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో 2022 అక్టోబర్ 7వ తేదీన ఢిల్లీలో వైఎస్ షర్మిల సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. తన చిన్నాన్న హత్య చేసిన వారిని జగన్ కాపాడుతున్నారని షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు వివేకా హత్య కేసును టీడీపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. వివేకాను హత్య చేసిన వారిని జగన్ కాపాడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపించబడుతోన్న అవినాష్ రెడ్డిని సేవ్ చేయడానికి ఏకంగా ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో అనేక విషయాల్లో సీఎం జగన్ ఆడుతోన్న నాటకాలకు హాలీవుడ్ నటులు కూడా సరిరారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
5 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం పట్టించుకోని జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ చిన్నాన్న హత్య అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇక హంతకులను వెంట పెట్టుకుని తిరుగుతూ ఓట్లెలా అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు. ఇటీవల వైఎస్ జగన్ ప్రొద్దుటూరులో ప్రచారంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ వైఎస్ వివేక హత్యకు సంబంధించి హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏడుకొండలో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు విజయవాడ నుంచి. ఏడుకొండలో చెప్పండి, ప్రొద్దుటూరులో సీఎం జగన్ అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటే వైఎస్ వివేక హత్యకు సంబంధించి? థ్యాంక్ యూ అమ్ని. ఇటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాత్రం రోజుకు కూడా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అటు వైఎస్ జగన్ కుటుంబం చుట్టూ ఎక్కువ రాజకీయాలు తిరుగుతున్నాయి. హత్య రాజకీయాల్లో వెనక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే టాపిక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి మాజీ మంత్రి దారుణంగా తన ఇంట్లోనే బాత్రూంలో గొడ్డలతో నరికివేయబడినటువంటి సంఘటనతో అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ముద్దాయిలు ఎవరనేది గుర్తించకపోవడం, వారి ఏదైతే వారిని ఇప్పటివరకు కూడా జైల్లో పెట్టించకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండేటువంటి అనుచరులు, ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ కూడా ఆ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రితో సహా అందరినీ కూడా దస్తగిరి సహా అందరినీ అరెస్ట్ చేసినప్పటికీ దస్తగిరి అప్రూవల్గా మారి ఏదైతే జరిగినటువంటి విషయాలు చెప్పినప్పటికీ కూడా ఎప్పటి వరకు కూడా అక్కడ చర్యలు తీసుకోవడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాలయాపన చేస్తున్నారు, ముఖ్యంగా హత్య చేసినటువంటి వ్యక్తులనే కూడా పెట్టుకు తిరుగుతున్నారంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు వీటిని అస్త్రాలుగా మార్చుకుని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూస్తున్నాయి. ముఖ్యంగా ప్రచార హోరు సాగిస్తున్న ప్రతి చోట కూడా వివేక హత్య కేసుకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక మూల ఈ యొక్క సంభాషణ అయితే వస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు వైఎస్ షర్మిల కూడా ఇటీవల ఏపీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా ఆమె తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నారు. బాబాయిని హత్య చేసిన వారిని ఎందుకు ఇప్పటి వరకు కూడా మీరు ఎంటపెట్టి తిరుగుతున్నారంటూ కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు కోడికత్తి ఏదైతే దాడి జరిగిందంటున్నారో దాడి జరిగిందో లేదో తెలియకుండా ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అతను 5 సంవత్సరాలకు పైబడి జైల్లోనే మగ్గబెట్టినటువంటి ఆ సంఘటనలు చూసాము. అయితే సొంత బాబాయినే చంపినటువంటి వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారు, ఎందుకు పక్కన పెట్టి తిరుగుతున్నారంటూ కూడా సొంత చెల్లెలు ఆరోపిస్తుంది. మరోవైపు వివేక హత్య కేసుకు సంబంధించి ముఖ్యంగా తన కూతురు సునీతారెడ్డి కూడా ఇటీవల హాట్ కామెంట్ కూడా చేసింది. అయితే తను ఇప్పుడు మరొకసారి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. తనకు మద్దతు ఇవ్వడానికి ఇటు లోపాయకరంగా అటు టీడీపీ అటు కాంగ్రెస్ కూడా సహకరిస్తున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఆమె మాత్రం ఏ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేనని, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీకి దిగుతానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు అటు కడప ఎంపీ స్థానం నుంచి ఇప్పటికే వైఎస్ షర్మిల ఈ యొక్క పోటీలో ఉండబోతుంది అని ఇప్పటికే సంకేతాలు అందినాయి. అయితే మొత్తం మీద చూస్తే ఇటు కడప రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే హాట్ టాపిక్ మారింది. మరోవైపు ఇటు చంద్రబాబు నాయుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని ప్రస్తావిస్తూ సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తులను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని, 5 సంవత్సరాల్లో సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తుల్ని పట్టించకపోవడం వెనక ఆంతర్యం ఏంటంటూ కూడా మండిపడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడంటూ కూడా సిబిఐ చెప్తూ అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలుగుతుందంటూ కూడా అక్కడి నుంచి సిబిఐని వెనక్కి రప్పించడం కానీ ఇవన్నీ చూస్తే రోజుల తరబడి అక్కడ సిబిఐ మకామేసినప్పటికీ కూడా అవినాష్ని ఏదైతే అవినాష్ని అరెస్ట్ చేయకుండా ఢిల్లీ నుంచి మంతనాలు జరిపినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆంతర్యాన్ని అందరూ గుర్తించాలని, రాబోయే రోజుల్లో హత్య రాజకీయాలకు చెక్ పెట్టాలంటూ కూడా
చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో దూసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వివేకానందరెడ్డి ఏదైతే కూతురైనటువంటి సునీతారెడ్డి, మరోవైపు రాజశేఖర రెడ్డి కూతురైనటువంటి షర్మిలారెడ్డి, వీరి ముగ్గురు కూడా ముక్కుమ్మడి దాడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా వివేకానందరెడ్డి హత్య కేసు వెనుక తిరుగుతున్నాయి. 2019లో వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి అప్పట్లో ముందుగా ఏదైతే గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఆయనకి ఎట్లా తెలుసు అనే దానికి ఆ క్వశ్చన్కి ఇప్పటి వరకు కూడా ఆన్సర్ అయితే రాలేదంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వెనకే ఇప్పుడు రాజకీయాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఏడుకొండలు ఇటు సునీత కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇన్ని కామెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా అంటే ముఖ్యంగా షర్మిల కావచ్చు అండ్ సునీత కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సిబిఐ చెప్తున్నప్పటికీ దస్తగిరి అప్రూవర్ మారి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని ప్రచారాలు చేసుకోవడం కావచ్చు, పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఎందుకు పక్కనే పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ ఈసారి కూడా ఇదే అంశాన్ని వాడుకుని మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఇలాంటి అంశాలు మళ్ళీ కూడా వాడుకునే అవకాశం ఉందా? ఏమని మీరు అన్నట్లు ఏదైతే ప్రస్తుతానికి వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకు తిరగడానికి ప్రధాన కారణం ఏదైతే ఇటీవల అవినాష్ రెడ్డి సునీత రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. వివేకానందరెడ్డి ఏదైతే లెటర్ ఉన్నదో ఆ లెటర్ని ఎందుకు బయటపెట్టలేదు సునీత రెడ్డి అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సునీత రెడ్డి భర్త మీద కూడా అనేక ఆరోపణలు చేశారు. వారే ఈ హత్యకు పాత్ర అనేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సొంత అన్నగారి కొడుకైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ తిరిగిలేనటువంటి ముఖ్యమంత్రి, అంటే ఎవరు కూడా టచ్ చేయలేనటువంటిగా 151 సీట్లతో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి ఎందుకు దీని మీద నిగ్గు తేల్చలేకపోయారు ఇంతకాలం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సిబిఐ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారులైనటువంటి అవినాష్ రెడ్డి తన తండ్రిని కూడా అరెస్టులు చేశారు. ఇప్పటికీ కూడా కొంతమంది జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు దస్తగిరి ఆ పార్టీలో తనతో ఉంటున్న అతను ఏదైతే అప్రూవల్గా మారడం, ఇప్పుడు వేరే పార్టీలో జాయిన్ అయిన తర్వాత దస్తగిరిని కూడా హత్య చేయడానికి చూస్తున్నారంటూ దస్తగిరి భార్య కూడా మీడియా సమావేశం పెట్టి చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇంతకాలం ఎందుకు కాలయాపన చేశారు, అసలు ఇప్పుడు మరలా ఏదైతే తన చిన్నాన్ని చంపింది ఎవరో దేవుడికి తెలుసు అని అనడం వెనక ఆంతర్యం ఏమిటి, దేవుడికి తెలుసు నాకు తెలుసు అనేటువంటి అర్థంలో ఆయనకు తెలిసినప్పుడు ఆ ముద్దాయిల్ని పట్టించవచ్చు కదా, పట్టించి ప్రపంచానికి చూపించవచ్చు కదా అనేది ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు వేస్తున్నటువంటి ఈ యొక్క క్వశ్చన్స్కి మాత్రం ఎక్కడ కూడా సమాధానం లేదు. కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతోనే మాత్రం ఈ రెండు పార్టీలు కూడా అంటే టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ దాన్ని వాడుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పుడు టీడీపీ నేతల పాత్ర ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి దాన్నే ప్రసారం చేశారు. తన చిన్నాన్ని అత్యంత దారుణంగా చంపివేశారని, ఆయన ఏదైతే అక్కడ గెలవబోతున్నాడు కాబట్టి ఆయన్ని చంపేశారంటూ కూడా అప్పట్లో ప్రసారం చేసినటువంటి అస్త్రాలనే మరొకసారి ఉపయోగించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా అవినాష్ రెడ్డి హత్య కేసు సంబంధించి ప్రధాన పాత్రధారిగా ఉన్నటువంటి సూత్రధారి అయినటువంటి అవినాష్ రెడ్డిని ఇప్పటికీ కూడా పక్కన పెట్టి తిరుగుతున్నారని చెప్తున్నాం. అదే అవినాష్ రెడ్డే కాదు, అలాగే ఏదైతే అటు అనంతబాబుని కూడా ఈయన ఇప్పటికీ కూడా ఎవరైతే హత్యలు చేస్తున్నారో హత్యలు చేసిన వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి తిరుగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు ఆరోపించడం కాదు, ముఖ్యంగా కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇటు జగన్మోహన్ రెడ్డి తన ప్రసారాల్లో మాత్రం దూసుకుపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జరిగినటువంటి సభల్లో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు సబబని, అలాగే సొంత చిన్నాన్ని హత్య చేశారని పక్కాగా ఆయన అక్కడ ఎంపీగా గెలవడం కోసం ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం సీటు గెలవడం కోసమే అవినాష్ రెడ్డి హత్య చేశాడని చెప్పేసి సిబిఐ ఎంత క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇప్పుడు మరొకసారి వివేకానందరెడ్డి హత్య కేసుని వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు అనే దాని మీద రాజకీయ విశ్లేషకులు అయితే ఇంకా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా హత్య కేసులో
2019ని ఏ విధంగా వాడుకుని అధికారంలోకి వచ్చారో అలాగే మరొకసారి హత్య కేసును వాడుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్లుగా కూడా ఈ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు యామిని. అంటే ఇక్కడ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే నన్ను ఎప్పుడు కూడా వివేకానంద రెడ్డి కడప నుంచి పోటీ చేయాలి అని చెప్పి ప్రోత్సహించేవారు అన్నట్లుగా, ఈ నేపథ్యంలోనే హత్య కూడా జరిగింది అన్నట్లుగా కూడా ఆవిడ చెప్తున్నారు. ఎస్ యామిని, ఏంటంటే వాస్తవంగా కూడా చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఎప్పుడు కూడా షర్మిలకి ఏదో ఒక సలహా ఇస్తూ ఉండేవారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2012లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కేవలం అప్పుడు వచ్చినటువంటి బై ఎలక్షన్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ కుటుంబాన్ని అటు కాంగ్రెస్ చూసినటువంటి చిన్న చూపుని దృష్టిలో పెట్టుకుని కొంతమంది రాజశేఖర రెడ్డి అభిమానులు సుమారు 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఆ సమయంలో పాదయాత్ర చేసి ఓదార్పు యాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఓదార్పు యాత్ర చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ కూడా 18 స్థానాలను గెలిపించినటువంటి వైఎస్ షర్మిల అంటే వివేకానంద రెడ్డికి చాలా ఇష్టం అని, అలాగే రాబోయేటువంటి రోజుల్లో తన అన్నగారి యొక్క స్థానాన్ని భర్తీ చేస్తుందని చెప్పేసి ఆయన కొనియాడేవారు. అంటే ఇవన్నీ కూడా కొంతమంది అక్కడ దగ్గరగా ఉండేటువంటి రాజకీయ నాయకులు చెప్పినటువంటి విషయాలు. అయితే అటువంటి విషయంలో ఎప్పటికైనా మరొకసారి ఏదైతే కడప నియోజకవర్గం నుంచి తను గెలుపొందాలని ఆకాంక్షించేవారని, తనకే ఎప్పటికైనా తన స్థానాన్ని ఇచ్చేందుకు వైఎస్ వివేకానంద రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అదే సమయంలో అవినాష్ రెడ్డి అదే స్థానాన్ని కోరుకోవడంతో ఈ యొక్క ఏదైతే ఈ గొడవ మొదలైందని, అయితే ఆయన బాత్రూంలో కాలు జారి పడ్డారని చెప్పేసి చెప్పడం, అలాగే తన గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి ఒకసారి చెప్పడం, మరలా గొడ్డలతో నరికారని చెప్పేసి చెప్పడం. అంటే అసలు ఈ 3 మాటలకు ఎక్కడా పొంతం లేదని చెప్పేసి దీని మీద పలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అయితే వివేక హత్య కేసుకు సంబంధించి అంతకు ముందే అవినాష్ రెడ్డి ఇంట్లో తన తండ్రి ఇంట్లో ఈ యొక్క పథకం రచించారని, దానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినటువంటి సిబిఐ పలువురిని అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి వీరంతా కూడా మరొకసారి ఎటువంటి కుట్రలు చేస్తున్నారనే దాని మీద ఇప్పుడు షర్మిల కానీ ఇటు సునీతారెడ్డి కానీ ఇద్దరు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సునీతారెడ్డి కూడా తనకు ప్రాణహాని ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వివేక హత్య కేసుకు సంబంధించి ఒక కొలికి రాకపోవడం, 5 సంవత్సరాలుగా ఒక కేసును కొలికి తీసుకురాకపోవడం వెనకాల ఆంతర్యం ఏంటంటూ కూడా తీవ్ర స్థాయిలో అందరూ ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది ప్రతిపక్షాలకు ఇది బ్రహ్మాస్త్రంగా కూడా మారినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇప్పటికైనా ఇటు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందనేది స్పందించాలి. కానీ అక్కడ ఏదైతే దేవుడికి తెలుసు నాకు తెలుసు అనే మాట వాడడం వెనక అసలు ఆంతర్యం ఏంటి, నిజంగా ఆయనకు తెలిసినట్లయితే ఆ దోషుల్ని ఇప్పటి వరకు కూడా ఎందుకు చట్టానికి పట్టించలేదనేది ఇప్పుడు $1000 ప్రశ్న. యామిని. రైట్ ఏడుగుండ్లు, థ్యాంక్ యూ. ఇక వైఎస్ వివేక హత్య కేసు రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కడప నుంచి సురేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సురేందర్, చెప్పండి. వైఎస్ వివేక హత్య అనేది గత ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి హత్య, కాకపోతే ఈ టైంలో మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ అంశం. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అసలు. 2019 ఎన్నికల టైంలో ఎంతో కీలకంగా మారినటువంటి వైఎస్ వివేక హత్య ఇప్పుడు 2024 ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి సమయంలో మరోసారి తెర మీదకి వచ్చింది. బస్సు యాత్ర సందర్భంగా ఇడుపులపాయలో ప్రారంభించినటువంటి సీఎం జగన్ మొదటి సభ కూడా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు వేదికగానే మరోసారి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలో నన్ను ఎదుర్కోవడానికి వివేక హత్యను అడ్డు పెట్టుకుంటా ఉన్నారు, అలాగే నా చెల్లెలు ఇద్దరిని కూడా తోడు తెచ్చుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలు. దీన్ని ప్రజలందరూ గమనించాలి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు పాల్పడిన వారెవరో కూడా ఈ జిల్లా వాసులకు రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు అని ఒక ప్రస్తావన చేయడంతో వెంటనే వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి కూడా ఆ సీన్లోకి వచ్చి ఇన్ని రోజులు గుర్తుకు రాని చిన్నాన్న ఈ రోజు నీకు గుర్తొచ్చారా, రాజకీయంగా నీ పక్కనే పెట్టుకున్న దోషులను తిరుగుతా ఉన్నావు, మరోసారి మా అన్నకు అలాగే మా అన్న పార్టీకి ఓటు వేయద్దని చెప్పి మరోసారి కూడా సీఎం వైఎస్ సునీత ప్రస్తావించారు. ఈ ప్రస్తావన నేపథ్యంలో ఒకవైపు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కీలక మాటలు కూడా వ్యవహరించారు. ఎందుకంటే ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏపీలో అత్యంత కిరాతకంగా జరిగినటువంటి హత్యలో ఇంతవరకు దోషులను తేల్చడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. అలాగే ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మా అన్న సీఎం జగన్ కూడా చిన్నాన్నను కేసు ఛేదించడంలో బాధ్యత తీసుకోలేదు. ఈ బాధ్యతను కూడా
వైఎస్ వివేకానంద రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఇటు వైఎస్ షర్మిల కానీ వైఎస్ సునీతారెడ్డి కానీ ఇద్దరు కూడా గుర్తు చేశారు. అంటే ప్రభుత్వంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతున్నా కూడా చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళని గుర్తించలేదు, వాళ్ళందరినీ కూడా గుర్తించాలా, వాళ్ళకు శిక్ష పడేంత వరకు కూడా మీరు ఒక బాధ్యత తీసుకోవాలని గుర్తు చేశారు. అవన్నీ పక్కన పెట్టి సీఎం జగన్ ప్రొద్దుటూరులో మాట్లాడిన మాటలను మరోసారి దుమారం రేపుతా ఉన్నాయి. ఇటు ఎన్నికల దగ్గరకు వచ్చే టైంలో అటు 2019లో జరిగిన సీనే ఇప్పుడు మరోసారి అదే పేరు ప్రస్తావించి అధికారంలోకి రావడానికి సీఎం జగన్ చూస్తున్నారని చెప్పి సునీతారెడ్డి ఢిల్లీ వేదికగా కూడా మాట్లాడారు. అంటే ఇటు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నారు. అలాగే మా అన్న కాకుండా మిగతా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మద్దతు ఉంటుందని చెప్పి వైఎస్ సునీతారెడ్డి చెప్పారు. అంటే ఈ రాజకీయాలు దగ్గర పడుతూ ఉన్నాయి, తమకున్నటువంటి ఓటు హక్కుతో మనము ఈసారి తప్పనిసరిగా మా నాన్నకు న్యాయం జరగాలి, దానికి ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించాలని చెప్పి సునీతారెడ్డి కోరారు. సో ఈ మొత్తం వ్యవహారాల మీద దీన్ని అనుసరించినటువంటి చంద్రబాబు కూడా నిన్న ఒక సభలో కూడా మాట్లాడాడు. అంటే వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి దోషులను పక్కనే పెట్టుకుని ప్రచారానికి సైతం తిరిగే స్టేజ్కి జగన్ వచ్చాడు, ఇది ప్రజలందరూ గుర్తించాలా, వివేకానంద రెడ్డి కూతురు సునీతకు అందరూ మద్దతు తెలపాలని చెప్పడంతో ఒక్కసారిగా మళ్ళీ తనేమన్నా రాజకీయాల్లోకి వస్తుందామన్న ఆలోచన కూడా కల్పించే దిశగా ఈ మాటలు బయటకు వచ్చాయి. కానీ సునీతారెడ్డి మాత్రం వివేకానంద రెడ్డి వర్ధంతి రోజే చెప్పింది, మా అన్నకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఎవరైతే నిలబడతారో ప్రత్యర్థులుగా వాళ్ళందరికీ కూడా నా మద్దతు ఉంటుంది, ప్రజలందరూ కూడా గుర్తించి ఆ మద్దతును కంటిన్యూ చేయాలని చెప్పి కూడా కోరారు. ఇది ఓవరాల్గా పరిస్థితి చూస్తే ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా వివేక హత్యను వాడుకొని అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. యామిని, అంటే సురేంద్ర, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొద్దుటూరు సభలో ఈ వైఎస్ వివేక హత్య కేసు నిందితులు దేవుడికి తెలుసు నాకు తెలుసు అంటూ సంచలన కామెంట్ చేశారు. ఎవరికి తెలుసు అంటే ఆయనకి తెలిసినా ఆ దిశగా ఆయన ముందుకు అడుగులు వేయట్లేదా, ఏమనుకోవాలి? ఎస్, ప్రొద్దుటూరు వేదికలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన టైంలో జరిగిన పరిణామాలన్నీ కూడా దేవుడికి తెలుసు, అలాగే ప్రజలకు తెలుసు అని అన్న మాటలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో పాత్రధారి సూత్రధారి జగన్ కూడా ఉన్నాడని చెప్పి ఇటు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో మరి ఎవరికి తెలుసో ప్రజలే తెలుసుకోవాలి. ఇప్పుడు గత ఎన్నికల్లాగా ఈసారి కూడా తప్పు చేసి ఓటేసి మరోసారి అధికారంలోకి తీసుకురాకూడదు, మేమందరం కూడా ఓటు ద్వారానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు మద్దతు ఇవ్వాలి, రేపు అధికారంలోకి సీఎం జగన్ రాకుండా చేయాలని చెప్పి సునీతారెడ్డి ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు షర్మిల కూడా దీని మీద తీవ్రంగా దుమారం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సీఎం జగన్ చేసినటువంటి ఈ ప్రస్తావన ఏదైతే ఉందో దీన్ని జిల్లావాసులు కూడా ఒకంత తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వంలోకి రాక మునుపు హత్య జరిగింది, అంటే ఎన్నికల టైంలో ప్రభుత్వంలోకి వచ్చి 5 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆ హత్య కేసు ఛేదించకపోగా పైగా ఇప్పుడు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సీఎం జగన్ అనే వర్షన్ అయితే ప్రజల నుంచి బాగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అది డైరెక్ట్గా ప్రజలు రివర్స్ చెప్పే పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ రేపు ఓటు ద్వారా ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు అన్న ఒక అంశాన్ని అయితే ఇప్పుడు మనం గమనించవచ్చు. ఆమెని రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. అది వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించిన డెవలప్మెంట్స్, దానిపైన ప్రచార విధంగా రకరకాల కామెంట్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నప్పటికీ కూడా ఏదైతే నిందితులున్నారో వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో పక్కనే పెట్టుకుని అవినాష్ రెడ్డిని తిరుగుతున్నారు, ఆయనే నిందితుడు కారకుడు అన్ని కూడా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఇద్దరు కూడా షర్మిల కావచ్చు సునీత రెడ్డి కావచ్చు కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.